ట్రంప్ మరొకసారి ఎర్రిపప్పయ్యాడు. అదేంటంటే ట్రంప్ భారత్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి టిమ్ కుక్తో యాపిల్ యొక్క ఎక్స్పాన్షన్ ఇక భారత్లో కంటిన్యూ చేయకండి, ఎందుకంటే అక్కడ ట్యాక్సెస్ ఎక్కువ, టారిఫ్స్ ఎక్కువ అని చెప్పాడు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే దేశమంతా కూడా ఒక చర్చ, అబ్బాయి యాపిల్ కంట్రోల్ అవుతుంది భారతదేశంలో అని అనుకున్నారు. కానీ లేటెస్ట్గా వస్తున్న సోర్స్ ఏంటంటే యాపిల్ కంపెనీ నుంచి వెళ్ళి ఎవరు కూడా ట్రంప్ చెప్పిందని లెక్క చేయట్లేదు. వాళ్ళు ఇంకా ట్రంప్కు రివర్స్ లెసన్స్ చెప్తున్నారు. ఏమనంటే ఒక యాపిల్ ఫోన్ని మనం కనుక అమెరికాలో ప్రొడ్యూస్ చేయాలంటే ప్రొడక్షన్ కాస్ట్ దగ్గర $3,000 అవుతుంది. అదే భారత్లో అయితే కేవలం $1,000 అవుతుంది. అంటే అమెరికాలో ఒక ఫోన్ తయారు చేస్తే భారత్లో 3 ఫోన్లు తయారు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు 3 కారణాలు చెప్తున్నారు. అందులో మొదటిది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు చాలా తక్కువ, అంటే తయారు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు చాలా తక్కువ. రెండవది భారత్ అనేది చాలా పెద్ద మార్కెట్, అక్కడ సేల్స్ బాగుంటాయి. అయ్యా ట్రంప్ నువ్వు చెప్పినావు అని చెప్పేసి భారత్లో మనం ఎక్స్పాన్షన్ ఆపలేము. మూడోది ఏంటంటే అతి ముఖ్యమైనది ఎక్స్పోర్ట్ ట్యాక్స్ భారత్లో చాలా తక్కువ. ఈ 3 కారణాల దృష్ట్యా యాపిల్ ఎక్స్పాన్షన్ భారత్లో జరుగుతుంది, దాన్ని ఎవడూ ఆపలేడు. అంటే చివరిగా నేను చెప్పేది ఏంటంటే మళ్ళొకసారి ట్రంప్ ఎర్రిపప్పయ్యాడు. ఎందుకంటే ట్రంప్ మాట ఆ సొంత దేశంలో ఉన్నటువంటి యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ వినట్లేదు, ఇక వేరే దేశాలు ఎక్కడ ఉంటాయి?